మరైతే మీరు నాగ చైతన్యను సింపుల్ గా అడిగేశారు, మీ క్రష్ ఎవరి మీద ఉంది, లవ్ ఎవరిని చేస్తున్నారని. ఇప్పుడు నేను అడుగుతున్నా, మీకు క్రష్ ఎవరి మీద ఉంది? నిజం చెప్పండి. చూసిండ్రా ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇట్లా ఇప్పుడు రెడీ అయిపోయారు. చెప్పండి ఇప్పుడు మంచి హీరోయిన్ పేరు చెప్తారు మనకు. మారుతా ఉంటారు కదా క్రష్. లవర్ లేదా మరి? లేదా? ఎందుకు మీరు అంత సర్ప్రైజ్ గా అడుగుతారంటే? మీరు అడగలేదా నాగ చైతన్య? మీకున్నారా? నాకు పెళ్ళి అయిపోయింది. సేమ్ పించా? సేఫ్ అంటున్నా. సేఫ్ సేమ్ పించ్ అంటే చచ్చిపోతారు వాళ్ళ. సేఫ్ గా ఉన్నాను నేను, అందుకే ఇంత ధైర్యంగా అడగగలుగుతాను. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు? కరెక్ట్ పర్సన్ దొరికినప్పుడు. ఎందుకండి పెళ్ళి ఎప్పుడు అంటే? ఇప్పుడు చూడండి, క్రష్ అనగానే ఇట్లా అనుకున్నారు, పెళ్ళి అనగానే అంటున్నారు. అంత పెళ్లి కాకన్నా ముందే అంతగానో మిమ్మల్ని ఏం బాధించలేదు. ఇప్పుడు ఫోకస్ అంతా సినిమా మీద ఉంది కదా, లైన్ గా సినిమాలు చేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసుకుంటాం.